కూలీ మూవీ ప్రీ రిలీజ్తోనే యూఎస్లో 25 కోట్ల లెక్కలు తేలుతున్నాయన్నారు. ఫిల్మ్ టీమ్ కూడా గట్టిగానే ప్రచారం చేసుకుంటోంది. వాట్ అబౌట్ వార్ 2? అసలే ఎన్టీఆర్, హృతిక్ కలిసి చేసిన మల్టీ స్టారర్ యాక్షన్ డ్రామా ఇది. ఎంత రజనీకాంత్ మూవీ పోటీ వచ్చినా కూడా అందులో నాగార్జున, ఉపేంద్ర, ఆమిర్ ఖాన్ ఉన్నా కూడా వాళ్ళేసినవి గెస్ట్ రోల్స్ మాత్రమే. అలా చూస్తే అసలైన మల్టీ స్టారర్ మాత్రం ఎన్టీఆర్, హృతిక్ మూవీనే. దీనికి తోడు హిట్ మూవీకి సీక్వెల్ కాబట్టి డౌటే అక్కర్లేదు. రిలీజ్ కి ముందే 1500 కోట్ల పైనే ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది కాబట్టి ఇదే హాట్ ఫేవరెట్. మరి ఈ మూవీకి ప్రివ్యూ రూపంలో వస్తోంది ఎంత? ఓపెనింగ్స్ 500 కోట్ల రికార్డుకి వార్ 2 ఎంత దగ్గరలో ఉంది? హ్యావ్ ఎ లుక్. వార్ 2లో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ హీరోలుగా నటించారు. కేవలం యాస్ట్రాస్ బ్యానర్ ఆదిత్య చోప్రా ముఖం చూసే వార్ 2 మూవీ చేశానన్నాడు ఎన్టీఆర్. 7 నిమిషాలు తక్కువ 3 గంటల వార్ 2 మూవీ ప్రివ్యూతో సినిమా క్రియేట్ అయ్యేలా ఉంది. ఆల్రెడీ సూపర్ స్టార్ రజనీకాంత్ మూవీ కూలీకే యూఎస్లో 2 మిలియన్ల వరకు ప్రివ్యూ టికెట్స్ సేల్ అయ్యాయి. అంటే మన కరెన్సీలో 24 కోట్లు కేవలం యూఎస్లో ప్రివ్యూ షోకే కలెక్ట్ అయినట్టు. మరో కోటి బుధవారం వచ్చేలా ఉంది. ఇది ప్రపంచవ్యాప్తంగా ప్రివ్యూకి వచ్చిన అమౌంట్ కాదు, కేవలం యూఎస్లో బుధవారం పడే ప్రివ్యూకి ముందే వచ్చిన అమౌంట్. ఈ లెక్కన 20,000 థియేటర్స్లో రిలీజ్ అయ్యే వార్ 2కి ఎంత రావచ్చు? తెలంగాణలో బెనిఫిట్ షోలు తీసేశారు, కానీ ప్రివ్యూ స్పెషల్ షోకి పర్మిషన్ ఇచ్చారని తెలుస్తోంది. ప్రొడ్యూసర్ నాగవంశీ ఈ పని చేశాడని తెలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా 10,000 థియేటర్స్లో వార్ 2 ప్రివ్యూస్ అంటే 100 కోట్ల వరకు కేవలం ఒకే ఒక్క షోకి ప్రివ్యూ రూపంలో దక్కే అవకాశం కనిపిస్తోంది. ఇది కాకుండా కొన్ని చోట్ల కూలీకి ప్రివ్యూ కాకుండా స్పెషల్ షో పడినట్లు ప్రచారం జరుగుతోంది. ఎందుకు కూలీకి ప్రివ్యూ కలిసొచ్చినా టాక్ వీక్ అయినట్టు కనిపిస్తోంది. అదే నిజమైతే వార్ 2కి వసూళ్ల వరద పెరిగే అవకాశం ఉంది. కూలీలో రజనీకాంత్ రోల్ జైలర్ స్టైల్లోనే కనిపించడం ఒక ఎత్తైతే, నాగ్, ఉపేంద్ర, ఆమిర్ ఖాన్ రోల్స్ కేవలం గెస్ట్కే పరిమితం. ఓవరాల్గా ట్రైలర్ లానే సినిమా కూడా కాస్త సౌండ్ ఎక్కువ, ఎమోషన్ తక్కువ అనే టాక్ రావటం కొంత సూపర్ స్టార్ ఫ్యాన్స్ని కంగారు పెట్టిస్తోంది. వార్ 2కి ఇది ప్లస్ అవుతుందా? వార్ 2 స్పెషల్ షోకి వచ్చిన టాకే ప్రివ్యూకి వస్తుందా అన్నది 24 గంటల్లో తేలబోతోంది.